అతిథిగా విచ్చేసినటువంటి మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారికి, అలాగే గౌరవనీయులు పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు, రాష్ట్ర ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ నారాయణరావు గారికి, అలాగే సోదరి ఎమ్మెల్యే శిరీష గారికి, అలాగే దుర్గుట్టాన గారికి, శంకర్రావు గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని పెద్దలకు, అలాగే వేదిక పొందినటువంటి గౌరవ సంఘీయులందరికీ కూడా పేరు పేరున నాయక హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున ఒక భారీ కార్యక్రమాన్ని అందరినీ కూడా ఐకమత్యంగా ఉంచే విధంగా, మనందరి యొక్క అభిప్రాయాలు తెలుసుకునే విధంగా మరి ఈ రోజున ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ వన సమాజంలో మన యొక్క సమస్యలు పంచుకుంటూ, ప్రతి ఒక్కరూ కూడా ఒకరినొకరి చేతులు ఇచ్చుకుంటూ మన గౌడ సంఘీయులందరూ కూడా ముందుకెళ్లే విధంగా, ఆర్థికంగా కానీ విద్యలో కానివ్వండి, ఏ విషయంలో అయినా సరే ముందుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్కరు చేతులిస్తూ ఐకమత్యంగా ఉంటే ముందుకెళ్తేనే మనందరం కూడా బలోపేతం అవుతామని చెప్పి అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున నేను ఈ స్థాయిలో ఉన్నానంటే తప్పకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఉన్నారు. కనుక నారాయణరావు గారు కానివ్వండి, మంత్రి గారు సత్యప్రసాద్ గారు కానివ్వండి, గురుమూర్తి గారు కానివ్వండి, ఇలాంటి పెద్దలందరూ కూడా వారు గత 5 సంవత్సరాల్లో నాకు పూర్తిగా చేయూతరించి ముందుకు తీసుకెళ్లినటువంటి వ్యక్తులు. అదే తరహాలో ప్రతి ఒక్కరూ కూడా మనందరం కూడా కలిసి ముందుకెళ్ళాలి. ఎన్ని భేదాభిప్రాయాలున్నా కానీ ప్రతి ఒక్కరూ కూడా ఐక్యతతో ముందుకెళ్ళినప్పుడే తప్పకుండా మన బలం ఏంటో తెలుస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. తప్పకుండా ఎందరో మహానుభావులందరూ కూడా ఈరోజు మరి గౌడ కులాన్ని ముందుకు తీసుకెళ్లి వారి యొక్క అభ్యున్నతి కోసం కృషి చేసినటువంటి వ్యక్తులు, వారందరికీ కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారి యొక్క అడుగుజాడల్లో మనందరం కూడా ముందుకెళ్తూ ఈ యొక్క గౌడ సంఘీయులందరినీ తీసుకెళ్లే బాధ్యత చేసుకుంటూ తప్పకుండా ఎటువంటి సమస్యలు నా వంతుగా ఎప్పుడు కూడా మీకు ఫుల్ సపోర్ట్ గా తెలియజేసుకుంటూ నాకు అవకాశం కల్పించినటువంటి ఇంత భారీ కార్యక్రమం నిర్వహించినటువంటి ఆర్గనైజర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను.